ఆ విద్యార్థులు చదువుతున్నది కేవలం 5వ తరగతే. కానీ వారు సాంకేతికత సాయంతో కృత్రిమ మేధను తమ ఉపాధ్యాయుల్లో ఒకరిగా చేర్చుకున్నారు. దాని సాయంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించారు. అది చూడాలంటే సికింద్రాబాద్లోని పాఠశాలకు వెళ్లాల్సిందే. పాఠశాలలో విద్యాబోధనతో పాటు ప్రపంచంతో పోటీపడే విధంగా నూతన సంస్కరణలను నేర్చుకుంటున్నారు విద్యార్థులు. 5వ తరగతి చదువుతున్న ఈ బాలల బృందం వినూత్నంగా పాఠశాల మంత్రివర్గ ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని తయారు చేశారు. Come here. Good. Joshua. Here. I'm watching. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుని ఈ ఓటింగ్ మెషిన్ రూపొందించారు. దాంతో తమ పాఠశాలలోని 6వ నుంచి 10వ తరగతి వరకు ఉన్నత విలువలతో కూడిన విద్యార్థి నాయకులను ఎన్నుకునేందుకు ఓటింగ్ ప్రక్రియ కూడా నిర్వహించారు. Today I am going to introduce a new machine called EVM. EVM means electronic voting machine. Now I will explain how it works. We have created an application through Code to Play. We need to download the application on a mobile phone and connect the mobile through QTPI with Bluetooth. Once connected, it gets activated. We have installed 4 limit switches and a buzzer. Each limit switch is labeled with the name of our nominated candidate. One can cast a vote by pressing the limit switch. The data will be stored in the Google Sheets through internet. We all team made this machine. ఈ రోజు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకోపోతున్నాను. ఈవీఎం మిషన్ ఓటింగ్ కోసం చేశారు. ఇది మనకు టైం ని సేవ్ చేయొచ్చు. మేమందరము టీం వర్క్ తో చేశాము. ఇది ఓటింగ్ కోసం చేశారు. కృత్రిమ మేధను ఈ ఓటింగ్ మిషన్లో ఉపయోగించడం ఎంతో గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ప్రశంసించారు. ఎన్నికల వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. My children making their own EVM machines and getting ready for school cabinet elections. It's really a great surprise for me to see how the world is drastically changing. And I'm very glad that my school children, St. Joseph's High School children, are in par excellence with the other schools of this society. And I'm really happy that they are able to make up their EVM machine, elect their own cabinet leader, and learn in practical the concept of democracy. చిన్న వయసులోనే గొప్ప ఆవిష్కరణలు చేయడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పలువురు ఈ చిన్నారులను ప్రశంసిస్తున్నారు.